సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళం ఉంటాం అనునిత్యం. అయితే ఆ పూల విషయానికి వచ్చేసరికి చాలా మంది ఇప్పుడు మన ఇంట్లో పూలు ఉంటాయి, ఉండకపోతాయి, కొనుక్కుంటారు, కొనుక్కోలేకపోతారు. పక్క దొడ్లు అక్కడ ఇక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకొచ్చేసి మన దేవుడికి ఆ పూలతో పూజ చేస్తారండి. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్? ఎందుకు కరెక్ట్ కాదు? పువ్వులు అనేది పూజ చేయడానికే. అంతేనా? అది మన దొడ్లోది కదా, వాళ్ళ ఉద్దేశం అంటారా? అది కాదు జయ. ఇవి ఒక శాస్త్రం చెప్తారు, పువ్వులు సొంత పెరట్లో నుంచి కోసి చేస్తే ఉత్తమ పూజ. ఓకే, తర్వాత పక్క ఎవరి దొడ్లో నుంచైనా కోసుకొచ్చి చేస్తే మధ్యమ పూజ, కొనుక్కొస్తే అధమ పూజ. ఇప్పుడు కొనుక్కు రాకుండా ఎవరి దొడ్లలో పువ్వులు ఉంటే ఈ పాయింట్ ఎక్కడి నుంచి పుట్టించారో నాకు అసలు ఎప్పుడూ అర్థం కాదు. మనం ఎవరి దొడ్లో నుంచి, ఇప్పుడు మీ దొడ్లో పువ్వులు ఉన్నాయి, నేను నిన్ను అడిగి కోసుకుంటే ఏ తప్పు లేదు, అడగకుండా కోసుకుంటే పూజ మంచిది కాదు. వాళ్ళు తిట్టుకుంటారు కదా, అవును అవును, మా పూలని కోసుకుంటారు దొంగ మొహాలు ఎవరో అని. ఇప్పుడు ఈ పాయింట్ 2-3 గురువు గారు చెప్పగా విన్నాం, చాలా పుస్తకాల్లో కూడా కనపడుతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి జయ? అవును, అపార్ట్మెంటు అక్కడ కుండీ పెట్టుకునేందుకు కూడా వెసులుబాటు లేదు. చిన్న పీత బొక్క లాంటి ఒక బాల్కనీ ఉంది, అందులో నువ్వు బట్టలు ఉతకాలి, అందులోనే గిన్నెలు తావాలి, అందులోనే ఓ తులసి చెట్టు సూక్ష్మాల్లో మోక్షం భరిస్తావు. పూజకు సరిపడా కనీసం ఏ తెల్ల పూలో ఎర్ర పూలో పూయాలంటే ఆ మాత్రం చెట్టు ఉండాలా? మందార పూలు 2 కావాలంటే మందార మహావృక్షం, దాన్ని పెంచాలా? ఎక్కడి నుంచి కోస్తాం పువ్వులు? ఒక బాల్కనీ కొంచెం బాగుంటుంది, అన్ని సీజన్లలోనూ పువ్వులు పూయవు. అవును, ఏమిటి చేయాలి చెప్పు? కొనుక్కోవటం కాదా రమ్మగారు? కొనుక్కోవటం అధమ పూజ అని చెప్పారు గురుగారు. నేను ఆశ్చర్యపోయా. మన శక్తితోటి మనం కొనుక్కునే కదే కదా. నేను నా ఓటు కొనుక్కునే పువ్వులకే చేయ. నేను కూడా కొనుక్కోగలిగితే కాసిన పువ్వులు కొనుక్కుంటాం, కొనుక్కుని పూజ చేసుకుంటాం. మొక్కలు పెంచుకోవాలనే ఉద్దేశం అంటే ఆ రోజులకి అనుగుణంగా చెప్పారేమో రమ్మగారు. ఏమో మరి, అంతే. మొక్క పూజకి అని ఒక మొక్కని శ్రద్ధగా నువ్వు పెంచాలి, ఆ పువ్వులు పూయించాలి, ఆ చెట్టు జీవితాన్ని సార్థకం చేయాలి నువ్వు. అప్పుడు ఆ పుణ్యం నీకు వస్తుంది. పాయింట్ అర్థమైందా? పూజ చేయటమే కాకుండా ఒక చెట్టుగా పుట్టినందుకు, దానికి పువ్వు వచ్చినందుకు, దాని జీవితాన్ని సార్థకం చేయటం ఎప్పుడు? భగవంతుడి పాదాల చెంత చేరినప్పుడే దాని జీవితం సార్థకం అవుతుంది, ఆ పుణ్యం నీకు యాడ్ అవుతుంది. అంతే. క్యాచ్ మై పాయింట్? అది కాబట్టి నువ్వు చెట్లను పెట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళ పని మీ పూజ వేస్టే అంటే వాళ్ళు ఏమైపోవాలి? అందుకని ఇప్పుడు కాదు రమ్మగారు, నేను కూడా కొనొద్దు అని చెప్తే పక్కన వాళ్ళ దొడ్ల మీద పడిపోవటమే కదా. కొనద్దు అంటే కుదరదు, పక్క వాళ్ళ తోటల మీద పడిపోకూడదు. మనం వాకింగ్కి వెళ్తామా, అలా పువ్వులు కనపడుతూ ఉంటాయి. చాలా మంది వాకింగ్ లో పువ్వులు కోసుకొచ్చుకునే వాళ్ళు ఉంటారు, కొల్లలు కోసుకొచ్చుకుంటారు. నేనైతే నేల మీద రాలిన పారిజాతాలు చూస్తే నాకు ప్రాణం వెంపర్లాడిపోతాయి. అయ్యో పారిజాతాలన్నీ పోతున్నాయే అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు అసలు వాకింగే లేదనుకో, బొత్తిగా సంవత్సరం 2-3 ఏళ్ళు అయిపోయింది వాకింగ్ లేదు, ఏం లేదు, మార్నింగ్ వాక్ అస్సలు లేదు. ఈ పని చేస్తాం. ఇది తప్పు అంటే తప్పేం కాదు, ఇది తప్ప అంటే మరీ అంత పెద్ద తప్పేం కాదు. మనం ఏ పువ్వులతోటైనా పూజ చేసుకోవచ్చు. మీరే ఒక మొక్క పెంచి ఇలా చెయ్యండి, ఇది చాలా అత్యద్భుతమైన విషయం. మిగిలింది పనికి మాలిందని మాత్రం అనకూడదు సుమి. కానీ అడిగి కోసుకోవాలి కదా. అడుగు పక్కింట్లో అడిగితే వాళ్ళు కోసుకొని ఇస్తారు. ఒక రోజు సరేలే ఏదో ముద్దుగా అంటారు, రోజు కోసుకొని ఇస్తారా? అదే మీరు ఇంతకీ ఇది ఏం తేల్చట్లేదు విషయం. తేల్చాను, మొక్కలు పెట్టి పూలు పూయించి వేయించండి, చేసుకోండి పూజ. లేదండి, అవకాశం కొనుక్కోండి. అమ్మయ్య, ఓకే, కొనుక్కున్న పువ్వులతో పూజ చేయండి. ఈ పూజ చేసిన తర్వాత ఏం చేస్తారు అనేది ఒక క్వశ్చన్. అవునండి, అంతేనా? దేవుడికి ఇప్పుడు ఈ పూలు పెట్టేస్తాం, మరుసటి రోజు తీసివేయాలి కదా, వాటిని ఎక్కడ వేయాలి రమ్మగారు? నిర్మాల్యం అంటారు. భగవన్ నిర్మాల్యము, పాదాలు అంటకూడదు, ఎవరూ తొక్కకూడదు. అందుకని ఏం చేయాలి మనం? ఇన్నేసి పువ్వులతో పూజ కాకుండా చక్కగా తేలిగ్గా, ఇప్పుడు మనం ఈ చామంతులు తర్వాత గులాబీలు కొంటామా, వాటి దుంపలు పిలకయ్యావి, అసలు వాడవు, పువ్వు కదలవు. ఎలా ఉన్న పువ్వు అలాగే ఉంటుంది 10 రోజులు వచ్చేస్తున్నాయి కదా. అవి ఏ మట్టిలో వేసినా కరగవు, కదలవు, కాగిత పువ్వుల్లాగా సంవత్సరమైనా కుళ్ళవు. తక్కువ పూలతో పూజ చేయండి అమ్మ చక్కగా. అందుకని దొడ్లో పెట్టుకోమని చెప్పింది. ఎందుకంటే దొడ్లలో ఏం మొక్క పూస్తాయి మనకి? గరుడు వర్ధనాలు, నందివర్ధనాలు, తర్వాత ఏమో ఏమంటారు వీటిని, గన్నేరు పూలు. తేలికగా పల్చటి పువ్వు,
మందారాలు కూడా మర్నాడు పొద్దుటికి మెత్తగా అయిపోతాయి, రెండో రోజుకి పువ్వు అవును. మట్టిలో కలుపుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అవునండి. అలాంటి పువ్వులతో పూజ అయితే మనకు సులువు. ఇప్పుడు మనకు బాల్కనీలే ఉన్నాయి, పెద్ద నేల లేదు, ఈ నిర్మాల్యాన్ని మట్టిలో వేయండి అంటే మనకంత మట్టి లేదు, చెత్తబుట్లో వేస్తారు. ఆ పని చేయకూడదు. అందుకని పువ్వులతోటి సినిమాల్లో వేసినట్టు కుప్పలు తెప్పలుగా ఇన్నేసి పువ్వులు పుష్పయాగం చేసినట్టు చేయకుండా కొద్దిగా 4 పువ్వులతోటి పూజ చేసుకుని, మెత్తటి పువ్వులు ఏమైనా దొరికితే వాటితో పూజ చేసుకుని, మన ఇంట్లోనే కుండీ ఉంటే ఏదైనా ఒక కుండీలో పడేసుకోండి. తర్వాత ఈ పూలు కూడా మనము దేవుడి పటాలకి పెట్టేటప్పుడు చాలా మంది పైన పెడుతుంటారు రమ్మగారు. నేను ఒకసారి మీతో మాట్లాడుతున్నప్పుడు విన్న కింద పెట్టాలి అన్నట్లు. ఏం కాదు, అంత సిద్ధాంతం ఏం లేదు. కింద పెట్టచ్చు, పైన పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మన వెసులుబాటు చేయ, మన కుదరాలి. ఇది వరకు పాదాల దగ్గర పెట్టాలనే నియమం ఏం లేదు. పెట్టావు, పాదాల దగ్గర పూజించు, శిరస్సు తల మీద పెట్టి అలంకరించచ్చు కదా, అలంకారమేగా. నన్ను కూడా ఎవరో అడిగారు జయ, ఎప్పటికి నాకు నువ్వు అడుగుతుంటే గుర్తొచ్చింది. ఒక వీడియో చేసి పెట్టాము ఫేస్బుక్లో, మా గ్రూప్లో సౌందర్యలహరి శ్లోకాలు ఏవో పెట్టినప్పుడు మా దేవుడిని వీడియో తీస్తూ ఆ శ్లోకం పెట్టాను నేను. దేవుడి పైన పెట్టకూడదు కదండి, మీరు అలా ఎందుకు పెట్టారు అని అడిగారు. క్వశ్చన్లు మాత్రం భలే వస్తాయి జయ, నా ఇష్టం అనుకోరు. ఆయన ఎవరో గురుగారు చెప్పారు, మీరు ఆ గురుగారిని ఫాలో అవ్వండి, నేను ఇలా ఫాలో అవుతాను అందామనిపించింది నాకు. అది ఇప్పుడు చెప్తాను జయ. పాదాలకి పూజ చేసుకుంటాం, పాదార విందాలకే సమర్పిస్తాం, అన్నీ పాదార విందానికే సమర్పిస్తాం. మన ఇంట్లో పటాలే ఉన్నాయి, ఆ పటం పై భాగంలో పెడితే పువ్వు అలంకారం, దేవుడి ప్రతిమ చూస్తే మనకు ఒక సంతోషం కలుగుతుంది. అలంకరించడానికి తప్పు లేదమ్మా, పెట్టుకోవచ్చు, పెట్టచ్చు. పూజ కింద చేయాలి. ఇప్పుడు పువ్వులు ఇట్లా విసరకూడదు, దేవుడి మీద ఇట్లా పెట్టాలి, అక్షంతలు ఇట్లా అనకూడదు, ఇలా పెట్టాలి. ఈ పైన అలంకారానికి పుష్పాలు చక్కగా పెట్టచ్చు, అందులో ఏం పెద్ద తప్పేం లేదు, అంత భయము లేదు, అంత భయపడక్కర్లేదు. మీరు చూడండి, తమిళనాట కొన్ని దేవతల విగ్రహాలకి ఆలయాల్లో అమ్మవార్ల శిరస్సు మీద ఆ కదళిత ఫలాలు పెడుతుంటారు, అరటిపళ్ళ అద్దం పెడతారు. ఎందుకు మరి వాళ్ళు పెట్టారే చెప్పు? అవును. పైగా ఈ ప్రశ్నించకూడదు, ప్రధానమైంది. నేను నిన్ను అడిగితే చెప్పు, నువ్వు నాకు నేనేం చేశాను నువ్వు అడగకూడదు. దేవతల విషయం అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవచ్చు, కానీ ప్రశ్నలు కరెక్ట్ కాదు. ప్రశ్నలు కరెక్ట్ కాదు. మనకి పటమే ఉంది, క్యాలెండర్ కి పెట్టి పూజ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో జయ. ఇప్పుడు కదా మనకి ఫోటోలు వచ్చినాయి, ఆ క్యాలెండర్ కి నెత్తి మీద ఒక మేకు ఉంటుంది, అక్కడే మందార పువ్వు పెట్టుకుంటారు. ప్రతి వాళ్ళకి ఇట్లా దండ వేయటానికి అవకాశం ఉంటుందా? లేని వాళ్ళు ఏం చేస్తారు, దండ వేసేన్ని పువ్వులు ఉండవు, 2 మందార పువ్వులు ఉన్నాయి, అవి ఆ పైన పెడితే దేవుడి మా ఫోటో మనకి కళగా కనపడుతుంది. మన ఆత్మానుభవం, ఆత్మకి సంతోషమే కదమ్మా మనకి. దానికి అంత ప్రశ్నించద్దు. మీ ఓపికను బట్టి, మీ వెసులుబాటుని బట్టి లక్షణంగా చేసుకోండి. పూజకి మాత్రం మీరు పువ్వులు ఇలా వేయకూడదు, అది విసిరినట్టు. చక్కగా సమర్పించాలి. ఇప్పుడు సమర్పించండి, పాదాల చెంత పెట్టుకోండి, చక్కగా అక్షంతల పాదాలతో దగ్గర సమర్పించుకోండి, ఈజీ కదా. చిన్న పువ్వులతో పూజ చేసుకుంటే మనకి నిర్మాల్యం డిస్పోజల్ సులువు. డస్ట్బిన్లలోనూ అక్కడ పడేయకుండా ఉంటుంది. ఏదైనా మనం మొక్కలు వేసుకోవడానికి లేదా కాస్త మట్టి వేసి పెడితే క్రమంగా అది ఆరిపోతాయి పువ్వులు. నిదానంగా మన మొక్కలకి ఎరువు అవుతుంది, మంచిదే, అంత ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ ఇన్ని పువ్వులతో పూజ చేస్తాం, ఈ పువ్వులన్నీ డిస్పోజ్ చేయలేకపోతాం కదా, ఇబ్బంది అయిపోతుంటుంది. ఇవాళ రేపు మనకి ఏంటంటే మొక్కల్లో ఎరువుగా వాడుకోవటం తెలిసింది. అవునవును, ఆ పని చేయండి, కంపోస్ట్ గా పెట్టుకోవచ్చు. దాన్ని పక్కన పెడితే మెల్లిగా ఆ పువ్వులు నిదానంగా ఎవరు తొక్కకుండా కుండీల్లోకే వెళ్తాయి నిదానంగా, పర్వాలా కొంత మటుకు. ఇంకా రమ్మగారు, పలానా దేవుడికి ఈ పువ్వు పెట్టాలి అలాంటి నియమం ఏమన్నా ఉంది? ఇప్పుడు అమ్మవార్లకి ఈ కలరు, ఈ రంగులో ఉన్న పుష్పాలను సమర్పించాలి, అలాంటి నియమాలు ఉన్నాయి కదండి? కొన్ని అవి ఇప్పుడు మనకి దొరకటాన్ని బట్టి కదా, దొరికే దాన్ని బట్టి. ఇప్పుడు తులసి దళాలు విష్ణువుకి, మారేడు దళాలు శివుడికి, అమ్మవారికి సువాసన వచ్చే ఏ పువ్వులనైనా చామంతి పువ్వులతో సహా చక్కగా సమర్పించుకోవచ్చు. కనకాంబరాలు అవి వాసన రావు కాబట్టి వాటితో పూజించరు. కనకాంబరాలు, చంద్రకాంతాలు అవి ఏంటంటే చంద్రకాంతాలు సాయంకాలం పూట కాసేపే ఉంటాయి. జాజులు, మల్లెలు, మొల్లలు వాటన్నిటితోటి మనం పూజ చేసుకుంటాం. వాటికి అంత అభ్యంతరం ఏం లేదమ్మా. ఈ సీజన్లో మనకి గులాబీలు, చామంతులు మాత్రమే వస్తాయి, వాటితోటి పూజ చేసుకుంటాం. మనకి కాస్త ఈ గరుడ వర్ధనం, నంది వర్ధనం లాంటివి కనుక చిన్న మొక్కలైనా కుండీల్లో పెట్టుకోగలిగితే తెల్ల పువ్వులు వస్తాయి. 2-3 తెల్లటి పువ్వులు, సుబ్రహ్మణ్య స్వామికి తెల్లని పువ్వులు, వినాయకుడికి మందారాలు కానీ గన్నేరు పువ్వులు కానీ సమర్పించవచ్చు. విష్ణువుకి గన్నేరు పెట్టచ్చు. ఇలా బోల్డ్ అన్ని లెక్కలు ఉంటాయి. మనకి మన ఉపస్థితిని బట్టి కదా, ఉండటాన్ని బట్టి. అంతే, ఉంటే ఏదైనా పూజ. ఏమీ లేనప్పుడు ఏం చేస్తావు?
చెప్పు. ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలి. సరిపెట్టుకోవాలి కదా. ఆయన పేరేంటి, మన ఆదిశంకరాచార్యుల వారు ఒక మనకి శివానంద లహరిలో ఒక శ్లోకం చెప్తారు. పువ్వుల కోసం జడమతి పిచ్చివాడు సముద్రాల వెంట కొండల వెంట అక్కడికి ఇక్కడికి చెరువుల కోసం పరిగెడతాడు. కొండలెక్కి పువ్వులు కోసుకొస్తారు, చెట్ల కోసం వెళ్తారు, చెరువుల్లో ఉన్న కమలాలు తెస్తారు. ఎందుకు? నీ హృదయ కమలాన్ని అర్పించద్దు భగవంతుడికి? నా మనసుని అర్పిస్తాను నేను, అంత ప్రయత్నం చేయలేను నేను. నిత్యము అనుక్షణము నా మనసు అనే కమలాన్ని నీకు సమర్పిస్తాను ప్రభు, నన్ను మన్నించు, నన్ను క్షమించు, నన్ను ఆదరించు అని. ప్రశ్నలు వచ్చినాయి అనుకో జయ, ఒక దాని అది పనికిరాదు అని అనిపిస్తే అది పెడుతుంటే మనకు శంకగా ఉంటుంది. అవునవును, తప్పు చేస్తున్న భావన ఉంటుంది. అవును రమ్మగారు. మనం ఉపస్థితి దొరకటాన్ని బట్టి విష్ణువుకి ఇవి పనికిరావు, అవే పువ్వులు ఉన్నాయి, ఏం చేస్తాం? ఏం చేస్తావు? ఓ దండం పెట్టి ఊరుకుంటావు కదా. అవును. అప్పుడు ఆ పువ్వే పెట్టు, ఆ పువ్వు జీవితం కూడా సార్థకం అవుతుంది. ఎప్పుడు కూడా నేను పదే పదే చెప్తా, చాదస్తాలను ప్రోత్సహించే ఉద్దేశమే లేదు మనకి. నీకు ఉపస్థితి, నీకు ఉండటాన్ని బట్టి, నీ అవకాశాన్ని బట్టి నీ మనసుని సరి చేసుకో, అంతే. ఇక్కడున్నాడు భగవంతుడు, అతన్ని అర్చించు, సరిగ్గా కుదిరినంత మటుకు చేసుకో, నీకు అవకాశం ఉన్నంత మటుకు. భయపడద్దు. భయం ఎందుకు? భగవంతుడిని రక్షించేందుకు భయపడితే ఎట్లా? ఇంకోళ్ళని ప్రశ్నించొద్దు. ఈ పువ్వులు పెట్టకూడదండి అని చెప్పావు, వాళ్ళ ఇంట్లో ఆ పువ్వులే ఉన్నాయి, ఏం చేస్తారు పాపం? అంతే రమ్మగారు. నమస్తే. నమస్తే.